పొద్దుటంతా ఎన్ని ఉంటాయినా మామూలుగా ప్రేక్షకులకి ఏమి ఖచ్చితంగా ఏం లేదు. 350 400 ఉంటాయి. 400 చికెన్ అంగళ్ళు ఉంటాయి. చికెన్ అంగళ్ళన్నీ 400 ఉంటాయి. మీకు మటన్ అంగళ్ళు ఎన్ని ఉంటాయి, మళ్ళీ వీళ్ళు చేపలు ఎన్ని ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు కోడి పిల్లలు అమ్ముకునే వాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు. వారం కోడి పిల్లలు అమ్మే వాళ్ళు మామూలుగా వాళ్ళు కోళ్ళు తీసుకొని అమ్ముకుంటుంటారు పల్లెల్లో బండి పెట్టుకొని వాళ్ళ కాడ కూడా రావాలనుకుంటారు. అంతెందుకు తడిగా వేసి కుప్పలు వేసుకుంటారు. పొట్టేలు తెచ్చి కోసుకుంటారు వాళ్ళకి డబ్బు కట్టాల్సిందే. దగ్గర దగ్గర 500 పైచులకే బండి పెట్టాలి. మటన్ అంగళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి ఏమే కానీ కత్తూరు తీసుకోపోవడం కానీ ఏమే కానీ లేదు. మనకి ముందు బండి పెట్టాలి. అప్పుడు అంటే బండి అప్పుడు బండి వస్తానే అది 150 రూపాయలు తీసుకొని పోతున్నారు. ఎలాగో తీసుకొని పోతాను వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి ఎత్తుకొని తీసుకొని పోతున్నారు. అసలు సమాధానం నుంచి అసలు రావడం లేదు. ఎవరు అసలు రావడం లేదు. ఎవరు వచ్చి ముందు వెళ్ళి 10 రూపాయలే, అప్పుడు ఇప్పుడు వచ్చి 50 రూపాయలు తీసుకుంటాను. కానీ వాళ్ళైతే ఇదైతే మళ్ళీ సేకరించడం అసలు మన కానీ అక్కడ రావడం పోయింది. లేకపోతే కానీ ఇప్పుడు వరకు మన ఇప్పుడు అనేది అంటే మీ దగ్గర నుంచి అది టెస్ట్ ఎత్తడం లేదు కదా, మీకోసం అభివృద్ధి కాలువలు అది ఇది చేయాలి కదా. అనుకుంటే మీ తరఫున గెజిట్ అనేది లేదు. గెజిట్ లేదు. మీరు అందరూ ఏంటంటే రౌడీ మామూలు ఇస్తున్నారు అంతే. రౌడీ మామూలకు అలవాటు పడినారు ఇరానికి. ప్రజలు ఒక వ్యాపారం చేసేటప్పుడు ఇది ఎందుకు కడుతున్నామని తెలుసుకోవాలా. ఏది మాకు క్లీనింగ్ చేస్తే తీసుకోవడమో లేకపోతే మాకు సర్వీస్ చేస్తే తీసుకోవడమో అది గెజిట్ ఉంటుంది. కానీ మీకు ఏమీ చేయకుండా డబ్బులు తీసుకుపోతారంటే కేవలం రౌడీ మామూలే. మీరు రౌడీ మామూలు ఇచ్చేంత వరకు జరుగుతూనే ఉంటారు. రేపు పొద్దున ఇంకొకరు వస్తారు వాళ్ళు కుట్ర తీసుకొని రౌడీ మామూలు ఇస్తే మీరు భయపడి ఇస్తారంట. మామూలు కామన్ మ్యాన్ వస్తే కదా ఏరా అని మనం అంత కొట్లాడవచ్చు. మున్సిపాలిటీలో ఎంప్లాయీసే ఉద్యోగస్తులే వాళ్ళు ఎండమని వస్తే ఏం చాలా మేము మున్సిపాలిటీకి వస్తేనే ప్రాబ్లం అవుతుంది. మున్సిపాలిటీలోనే దొంగలు ఉన్నారు. అది కదా మనము వ్యాపారం చేసుకునేటోళ్ళము, మంచి చెడు మనకు తెలియదు. ఇంకా మున్సిపాలిటీలు వస్తే కదా ఉద్యోగస్తులు వాళ్ళు వచ్చినారంటే కరెక్టే ఉండాలి అని దానికి ఎందుకు లేదంటే ఆదివారం కూడా వస్తారు. ఆదివారం ఎందుకు 350 అని కొట్లాడతామని ఆ 350 ఇచ్చేసారు. 350 అంటే నీకు నెలకు 1500 రూపాయలు అంటే 6 లక్షల రూపాయలు పైన డబ్బులు ఇస్తారు. 6 లక్షల్లో 50,000 కడుతున్నారంట మున్సిపాలిటీకి. ఎంత కడుతున్నారు? 6 లక్షల్లో 50,000 మాత్రమే జమ చేసి రియల్ గా కడుతున్నారా లేదనేది ఉండదు. మిగతా 5 లక్షలు ఏమైతుంది? మీకు మీ వ్యాపారాల కంటే అదే వ్యాపారం బ్రహ్మాండంగా అదేదో బాగుంది. వారక ముందు నుంచి వచ్చి అంగళ్ళు తెచ్చుకొని కష్టపడతా అంటే వ్యాపారం ఒకసారి పోనీ కానీ కాదు, అయినా కానీ వాళ్ళకేమో కట్టాల్సి. మీరందరూ వీడు ఉంటే సరిపోదు. నా కమిషన్ కాడికి రావాలా మాతో పాటు కూడా. మొన్న అడిగినాం మీ గురించి అంతా మనం అడిగినాం. అడిగిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అంటే మీకు ఏదో టికెట్లు ఇచ్చినారు. ఆ టికెట్లు అన్ని దొంగటే. అంటే మేము అడిగిన తర్వాత అన్ని దొంగటే. కాబట్టి ఇప్పుడు ఈ రోజు 350తో అయింది. మళ్ళా నెక్స్ట్ మార్చికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా మీరు 700 రూపాయలు కట్టాలా రాసి పెట్టుకోండి. మీరు ఇటనే కడతా అంటే 700 రూపాయలు పెంచుతారు వాళ్ళు. మీరు రెడీ ఉన్నారంటే ఉండండి. లేదు నేనైతే మన సోదరుల కంపెనీకి ఒకటే చెప్తాను. మీరు మేము కట్టమన్నది భారతీయ జనతా పార్టీ మీకు ఖచ్చితంగా అండగా ఉంటుంది. మీకోసం పోరాడతాం. మేము అనేది ఒకటే, ఎవరైనా సరే ప్రజలు ఏ ఎన్డీఏ కూటమి
కానీ ఖచ్చితంగా ప్రజల కోసమే అది గవర్నమెంట్ దౌర్జన్యంగా వసూలు చేయమని కాదు. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నా కూడా మీ దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే ఏదైనా సరే రౌడీ మామూలులో అవినీతి అనేది ఉండకూడదు అనేదే మా ఉద్దేశం. మీరు కష్టపడి పని చేసుకొని రోజంతా చేస్తే వచ్చే అమౌంట్లు అయ్యి అంతే కదా మరి. ఒక 10 రూపాయల ఆదాయం కోసం మీరు చేసుకుంటారు. దానికి కూడా వచ్చి గద్దల్లా మాదిరి వాళ్ళు తన్నుకొని పోతా అంటే ఆల్రెడీ ఇట్లాంటి మానుకోమని చెప్పి మనం ఒక నెల క్రితం కమిషనర్ గారికి అధికారులకు చెప్పడం జరిగింది. మా పార్టీ వచ్చి ప్రదీప్ రెడ్డి వచ్చేసి, కానీ ఇప్పటి వరకు ఏమీ చేయకుండా దాన్ని ఇంకా రెట్టింపు చేస్తారు. బాగా నీట్గా ఆర్గనైజ్డ్గా చేసుకుంటున్నారు వాళ్ళు. సో కాబట్టి ఇప్పటి నుంచి నేను ఇప్పుడే కూరగాయల మార్కెట్ దగ్గరికి కూడా పోయి ప్రజలకు ఒకటే పిలిపించిన, ఎవడైనా దౌర్జన్యంగా మీరు కట్టని వచ్చి కన్నమని చెప్తాను. మేము వస్తాం ఖచ్చితంగా. మీరు అనవసరంగా దౌర్జన్యంగా మామూలు అనే మత్తులో ఉండే వాళ్ళకి మాత్రం మనం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇది అలవాటుగా మారిపోతుంది. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేసి మనల్ని బానిసల మాత్రం తయారు చేసిపోయినారు. ఒక మైండ్లో ఒకటి క్రియేట్ చేసినారు. ఇప్పుడు ఇదేమవుతుందంటే నెలకి ఈరోజు ఇప్పుడు నుంచి 350 వారానికి, నెక్స్ట్ 500 చేస్తారు, నెక్స్ట్ 600 చేస్తారు. ఏం 50 కదా పెరిగింది, 50 100 కదా పెరిగింది అనేది నెలకి ఇచ్చుకుంటూ పోతాను. ఒక్కటేసారి ఇంతకు ముందు 150 ఒక్కటేసారి 150 చేసినారు. అది నేనే సరే డబల్. ఇప్పుడు ఏమైతుందంటే మనల్ని దాన్ని అడిక్ట్ చేస్తున్నారు. మెల్లగా కొంచెం పెంచుకుంటూ చేపల మార్కెట్లది దీంట్లో కూడా అక్రమ వసూలు ఏ విధంగా అంటే మన జాఫర్ ఖాన్ గారు చెప్పినట్టు గత పోయిన నెల వరకు బీజేపీకి సంబంధించిన నాయకులు ప్రశ్నించేంత వరకు కేవలం వసూలు చేసుకొని ఎటువంటి టోకన్ ఎటువంటి స్లిప్ ఇవ్వకుండానే తీసుకొని పోతున్నారు. ఇది ఎంతవరకు దందా అంటే మన వాళ్ళు చెప్పే దాని ప్రకారము రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు అనేది చెప్తున్నాం మేము ఖచ్చితంగా. ఇది అక్రమ వసూళ్లు. ఏదైతే ఇది వసూలు చేస్తున్నారో అథెంటికేటెడ్ గా కాకుండా గవర్నమెంట్ కు ఎటువంటి లాభం చేకూర్చకుండా కేవలం అధికారుల లాభాపేక్ష పరంగా తీసుకుంటున్నారు. దీనికంటూ ఒక టెండర్ ఉంటుంది. టెండర్ పిలిచిన తర్వాత ఇన్ని నెలలకు ఇంత అమౌంట్ అనేది ఒకటి ఉంటుంది. అది ప్రభుత్వానికి ఆదాయం. ఇటువంటి ఎటువంటి టెండర్ లేకుండా ప్రతి షాపు నుంచి రోజుకు 50 రూపాయల చొప్పున కలెక్ట్ చేయడం అంటే ఎంతవరకు అది అవినీతి కాదు. వాళ్ళు అవినీతి దాహంతో కొట్టుకొని పోతున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. కొంతమందిని బెదిరిస్తున్నారంట, కొంతమంది వచ్చేసి వాళ్ళ వెనకాలనే కలెక్షన్ చేసే వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి అయితే మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తి వెనకాల ఉండి వాళ్ళని వసూళ్లకు ప్రోత్సహిస్తున్నారు. దీనిని మనము ఖచ్చితంగా ఖండించకపోతే మేము ఒకటే తెలియజేస్తున్నాము, మన జాఫర్ ఖాన్ కానీ వాళ్ళ సోదరులకు అందరికీ, చికెన్ షాపులు మటన్ షాపులకు అందరికీ, మీరు ఇటువంటి వసూలు ఏది ఇవ్వకూడదు. దీనికి అలవాటు పడకండి. భవిష్యత్తులో ఈ విధంగా అలవాటు పడితే మనము మన చికెన్ షాపులలోంచి నెక్స్ట్ వసూళ్లే కాకుండా చికెన్లు మటన్లు కూడా ఎత్తుకొని పోయే పరిస్థితులు వస్తాయి. అంత నీచంగా దిగజారుతున్నారు అధికారులు అనేది నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే మున్సిపల్ అధికారులు అవినీతికి అలవాటు పడి ఉన్నారో వాళ్ళకు ఒకటే చేస్తున్నాను. మిగతా అందరి అధికారులను అయితే మేము అనడం లేదు. ఎవరైతే అవినీతికి అలవాటు పడినారో వాళ్ళు ఉలిక్కి పడినా కూడా నాకు అభ్యంతరం లేదు. మీరు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు. ప్రజల చేతిలో మీరు తన్నులు తింటారని కూడా మేము తెలియజేసుకుంటున్నాం.